కాబట్టి ఆమెంతటా ఆమె కోసము రాజగృహంలోనికి ప్రవేశించవలసిన అవసరం ఆమెకి ఏమాత్రము లేనే లేదు. అయినా కూడా ఎందుకు వెళ్ళడానికి సిద్ధపడిందంటే, నా ప్రజలు, నా ఇంటివారు, నా జాతివారు, నా సొంత జనాంగము రక్షించబడాలి. వారు తప్పించబడాలి. వారు క్షేమంగా ఉండాలి. నేను మాత్రమే కాదు ఈ క్షేమాన్ని అనుభవించేది. నాతో పాటు నా వారు కూడా అనుభవించాలి. నేను మాత్రమే చెప్పండి, నాతో వారు కూడా అనుభవించాలి. అమ్మా, నాన్న, లేకపోతే నాకు మంచి ఉద్యోగం వచ్చింది, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, చక్కగా 2 ఏసీలు, ఈ 2 ఫ్లాట్లు, డబుల్ బెడ్రూము కదండి, డబుల్ బాత్రూము, లేకపోతే ఈ హాలు అన్నీ నాకున్నాయి, కానీ ఇందులో నేను ఉంటాను. కానీ నువ్వు వెళ్ళి ఎక్కడ చెప్పండి, వృద్ధాశ్రమంలో ఉండంటారా? నేను మాత్రం ఏంటంటే, నేను అంతస్తులు కట్టుకుంటాను, మేళ్ళు కట్టుకుంటాను, గృహాలు కట్టుకుంటాను. నువ్వేమి అలసిపోకుండా నీకు టయానికి తెస్తారు. నేనైతే టయానికి వేయలేను. ఎందుకని? నేను టయానికి పారిపోవాలి అటు, నేను టయానికి ఇటు పారిపోవాలి, నేను టయానికి అటు పారిపోవాలి. కాబట్టి నీకు ఒక ముద్ద పెట్టలేను. కాబట్టి హాయిగా అనాథాశ్రమానికి వెళ్ళిపో అంటారు మన వాళ్ళు. తల్లిదండ్రులని చూడలేక వెళ్ళిపో అంటారు. అది మనకిచ్చే పెద్ద గిఫ్ట్. చెప్పండి, పిల్లలు చాలామందికి పెద్ద గిఫ్ట్ ఏమి ఇచ్చే తప్పండి, తల్లిదండ్రులకి పెద్ద గిఫ్ట్ ఇస్తారు, అనాథాశ్రమానికి తోసేస్తారు. కానీ ఈమె మాత్రం ఏం ఆలోచించిందంటే, ఓహో, నేను ఈ ప్రాంతంలో, ఈ ప్రదేశంలో ఉన్నాను, నేను ఒక్కదాన్నే మాత్రం కాదు, కానీ ఇలాంటి సౌలభ్యము ఎవరు అనుభవించాలి? నాతో పాటు ఉన్న ప్రజలు కూడా అనుభవించాలి. చిన్నప్పుడు పడిన కష్టం మనం మర్చిపోతాం, చిన్నప్పుడు మన కోసం పడిన శ్రమను మర్చిపోతాం. ఇవన్నీ జ్ఞాపకం చేసుకోకుండా పెద్దయిన తర్వాత తల్లిదండ్రులను విడిచిపెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు, వదిలేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా వయసు రాకుండానే చెప్పండి, ఇంకా మరణానికి సమయం రాకుండానే మందులు ఇచ్చి, ఇంజక్షన్ ఇచ్చి చంపేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేశంలో చాలామంది ఉన్నారు. మనకి చూస్తే అర్థమవుతుంది. యూట్యూబ్లో కొట్టి చంపేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, తోసేసి చంపేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నరికేసి, మొన్నగా నరికేసింది అక్కడ, ఇది ఊర్లో అక్కడ, ఇటే మా ఈ జిల్లాలోనే, మన మండలంలోనే, మనకు దగ్గరలోనే ఒక తండ్రిని తాగేసి అక్కడ తప్పులో పడేసాడు. అక్కడ ఈ కావరకోట యువతలు అనుకుంటా, ఆ వంతెన, ఉప్పలపడ వంతెన దగ్గర అనుకుంటా, ఉప్పలపడ వంతెన దగ్గర ఒక తండ్రిని తోసి పడేశాడు. కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రులు భారం అయిపోయారు. ఈ పిల్లలకి ఏమైపోయారు చెప్పండి? తల్లిదండ్రులు, పెద్దవారు, ఇంటివారు బాగా భారం అయిపోయారు. ఎందుకని? వీళ్ళు బాగా సంపాదిస్తున్నారు. బాగా సంపాదించిన తర్వాత బాగా పెంచిన తల్లిదండ్రులను బాగా చూసుకోకుండా ఏం చేస్తున్నారు చెప్పండి? వారిని బావిలోకి పడేశారు. అంత బాగా అన్నమాట, బాగోనింతం బావిలోకి పడేశారు. ఆ విధంగా ఉంటున్నారు. అయితే మొర్దెకై చెప్పినటువంటి మాటను ఎస్తేరు జ్ఞాపకం చేసుకుని ఏముంది? నేను నశించిపోయినా పర్లా, రాజు నన్ను చంపినా పర్లా, ఒకవేళ